ఏంటి పెద్దమ్మా అప్పుడే నిద్ర లేపుతున్నావు కాసేపు నన్ను పడుకోనివ్వు అని చెర్రీ అడుగుతూ ఉంటే ఒక్కసారిగా శారద చాలా షాకింగ్గా ఇదేంట్రా నువ్వు ఇక్కడ పడుకొని ఉన్నావు రాత్రి నువ్వు ఇంటికి వెళ్ళలేదా అని శారద ప్రశ్నిస్తూ ఉంటుంది. లేదు పెద్దమ్మ, అన్నయ్య భూమిని తీసుకువచ్చే వరకు నేను ఇక్కడే ఉండాలని డిసైడ్ అయిపోయాను, అందుకే వెళ్ళలేదు అని చెర్రీ చెప్తుంటే అప్పుడే గగన్ విజిల్ వేస్తూ అదిగో భూమి ఇక్కడే ఉంది అని పక్కనే నిలబడి ఉన్న భూమిని చూపిస్తూ ఉంటాడు. భూమి వచ్చేసావా అన్నయ్య, ఈ దెబ్బలేంటి ఏమైంది అని చెర్రీ టెన్షన్ పడుతూ అడుగుతూ ఉంటే రే రే నాకేమీ కాలేదు, నేను భూమిని క్షేమంగా ఇంటికి తీసుకొచ్చాను కదా, నేను బాగానే ఉన్నాను లేరా అని గగన్ నవ్వుతూ చెప్తూ ఉంటాడు. నాకు ఒక విషయం అర్థం కాలేదు, మీ అన్నయ్య నన్ను తీసుకొస్తాడని నీకెలా తెలుసు అని షాకింగ్గా అడుగుతూ ఉంటే నువ్వు ఎక్కడ ఉన్నావో తెలుసుకోవటానికి కారణమే వీడు భూమి అని గగన్ చెప్తాడు. ఇక భూమి అభిమానంగా చెర్రీ వైపు చూస్తూ ఉంటే ఏంటి ఈ అమాయకుడు భూమి ఆచూకీ తెలుసుకోవటానికి కారణమయ్యాడా అని శారద అంటే పెద్దమ్మ, నాలో అమాయకుడే కాదు మేధావి కూడా ఉన్నాడు, ఆ మేధావే ఈరోజు భూమి ఆచూకీ తెలుసుకోవటానికి కారణమయ్యాడు అని చెర్రీ చెప్తుంటే అసలు ఏం జరిగిందో కొంచెం వివరంగా చెప్పరా అని శారద అంటుంది. పెద్దమ్మ, శివని ఎందుకు కొట్టి తరిమేశావని మనమందరము అన్నయ్యని నిలదీశాం కదా, అన్నయ్య కానీ ఏమీ కూడా మనతో మాట్లాడకుండా మౌనంగా గదిలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు నేను అన్నయ్యని బాగా గమనించాను, ఏదో చెప్పుకోలేని బాధ, మనతో కూడా చెప్పలేని బాధ అన్నయ్య అనుభవిస్తున్నాడు అని నాకు అర్థమైంది. అన్నయ్య గదిలోకి వెళ్ళిన తర్వాత నేను కూడా అన్నయ్యతో పాటు గదిలోకి వెళ్ళాను పెద్దమ్మ అని చెర్రీ చెప్తుంటే అప్పటి సంఘటన చూపిస్తూ ఉంటాడు. ఇక శారద కొట్టిన తర్వాత గగన్ గదిలోకి వచ్చి కింద కూర్చొని ఎలా చెప్పనమ్మా ఎలా చెప్పను, నేను ఇక్కడ ఏమైనా మాట్లాడితే అక్కడ భూమి శ్వాసను తీసేస్తానని వాడు నాకు వార్నింగ్ ఇచ్చాడు, మరి నేను ఎలా బయట పెట్టను అని గగన్ ఏడుస్తూ ఉంటాడు. అప్పుడే చెర్రీ గదిలోకి రావడంతో గగన్ కన్నీళ్లు తుడుచుకుంటూ చెర్రీకి ఆ కన్నీళ్ళని కనిపించనివ్వకుండా ఎందుకు వచ్చావు నువ్వు, అసలు నా గదిలోకి వచ్చే ముందు తలుపు కొట్టి రావాలన్న కామన్ సెన్స్ నీకు లేదా అని కావాలనే కోప్పడుతూ ఉంటాడు. అప్పుడు చెర్రీ కామన్ సెన్స్, నేను కానీ ఇందు కానీ బిందు కానీ ఎవరైనా కష్టాల్లో ఉన్నప్పుడు నువ్వు ఎందుకన్నయ్యా మా పర్మిషన్ లేకుండా వచ్చి కాపాడి మా కష్టాల్లోకి వచ్చావు, మమ్మల్ని కాపాడావు, నిస్సహాయంగా నిలబడి ఏమీ చేయలేని పరిస్థితిలో నేను నిలబడి ఉంటే ఇప్పుడు నాన్నని వచ్చి నువ్వే కదన్నయ్యా కాపాడావు, ఎందుకన్నయ్యా వచ్చావు, ఇందు కాపురం నిలబెట్టడం కోసం నువ్వే కదన్నయ్యా డబ్బులు ఇచ్చింది, మరి ఎందుకన్నయ్యా కాపాడుకుంటూ వస్తున్నావు అని చెర్రీ అంటే ఎందుకంటే మీరు నా తమ్ముళ్ళు చెల్లెళ్ళు అని గగన్ చెప్తాడు. ఓ, మేము నీకు తమ్ముడు చెల్లెళ్ళం అవుతాము, నువ్వు మాకు అన్నయ్యవి కాదనమాట అని చెర్రీ అంటే నేను నీకు ఈ అన్నయ్యని ఎందుకు కాదు అని గగన్ అంటాడు. మరి ఎందుకన్నయ్యా నీ కష్టాలని మాకు చెప్పటం లేదని చెర్రీ నిలదీస్తూ ఉంటాడు. నాకేం పెద్ద కష్టం రాలేదు అని గగన్ చెప్తూ ఉంటే ఎందుకన్నయ్యా అబద్ధాలే చెప్పటం చేతగాని నువ్వు అబద్ధాల మీద అబద్ధాలు చెప్తూ కోట కట్టాలని చూస్తున్నావు. చెర్రీ గగన్ ముఖాన్ని తన రెండు చేతులతో పట్టుకొని చూడన్నయ్యా, నువ్వు భూమిని ఎంతలా ప్రేమిస్తున్నావో నేను మాత్రమే అర్థం చేసుకోగలనన్నయ్యా, అటువంటి భూమిని నువ్వు మాదక ద్రవ్యాల కేసులో ఇరికించావని లోకమంతా నమ్మినా నీ తమ్ముడిగా నేను మాత్రం అస్సలు నమ్మనన్నయ్యా, నీ ప్రాణమైన భూమి తమ్ముణ్ణి నిర్దాక్షిణ్యంగా ఇంట్లో నుంచి పంపించటం వెనక ఏదో కారణం ఉంది అన్నయ్య, ఆ కారణమేంటో నువ్వు నాకు చెప్పే తీరాలన్నయ్యా, దేవుడి మీద ఒట్టు వేయిలాంటి మాటలు నేను అడగను, ఎందుకంటే నీకు దేవుడి మీద నమ్మకం లేదు, కానీ నువ్వు నాకు మాత్రం చెప్పకపోతే నేను నీ తమ్ముణ్ణే కాదన్నయ్యా అని చెర్రీ గట్టిగా చెప్పేయటంతో ఇక గగన్ ఏడుస్తూ ఉంటాడు. రే, చెప్తే భూమి ప్రాణాలు తీసేస్తానని చెప్పాడ్రా వాడు అని గగన్ చెర్రీ గుండెలపై పడి చాలా ఏడుస్తూ ఉంటాడు. అన్నయ్య ఎవరన్నయ్యా వాడు, చెప్పన్నయ్యా అని చెర్రీ కోప్పడుతూ అడుగుతూ ఉంటాడు. ఆ ఎస్పీ సూర్యగాడు అని గగన్ చెప్తాడు. అంటే జ్యువెలరీ బాక్స్లో మాదక ద్రవ్యాలు పెట్టింది అపూర్వ అత్తయ్య అనమాట అని చెర్రీ చెప్తాడు. అవునరా, నువ్వు చెప్తుంటే అవును నిజం అనిపిస్తోంది, అపూర్వనే మాదక ద్రవ్యాల్ని పెట్టి ఉంటుంది అని గగన్ అంటాడు. తాంబూలాలు తీసుకోవటం కోసం మామయ్య ముందు ఒప్పుకోలేదు, అపూర్వ అత్తయ్యనే ఒప్పించింది, ఇదిగో ఈ మాదక ద్రవ్యాలు పెట్టటం కోసమే అపూర్వ అత్తయ్య ఒప్పించి ఉంటుంది, అవసరమైతే మనం అపూర్వ అత్తయ్యని కిడ్నాప్ చేసి భూమి ఆచూకీ తెలుసుకుందాం అని చెర్రీ అంటాడు. లేదురా, అపూర్వని కిడ్నాప్ చేస్తే భూమి ప్రాణానికి ప్రమాదం, మన ఐడియాలు చాలా తెలివిగా ఉండాలి, అది ఎలాగంటే భూమి ఎక్కడ ఉందో మనకు తెలియాలంటే మన ఐడియాలు వాళ్ళు కనిపెట్టే లోపే భూమి ఆచూకీ మనం తెలుసుకునేలా ఉండాలి అని గగన్ చెప్పటంతో ఎలా అన్నయ్య ఎలా ప్లాన్ చేద్దాం అని ఇద్దరు ఆలోచించి ఉంటారు.
అన్నయ్య నాకు ఒక ఐడియా వచ్చిందన్నయ్య. ఇప్పుడు నక్షత్ర నా చేతుల్లో ఉంది. నేను చెప్పినట్లు ఎందుకు నక్షత్ర వింటోందా అని అపూర్వ అత్తయ్యకి అర్థం కాక జుట్టు పీక్కుంటోంది. ఇప్పుడు మనం దాన్ని అడ్డు పెట్టుకొని ప్లాన్ చేయొచ్చన్నయ్య అని చెర్రీ అంటే, "నువ్వు చెప్పింది బాగానే ఉంది కానీ భూమి ప్రాణాలకి మాత్రం ఎటువంటి ప్రమాదం రాకూడదు. సరే నీ ప్లాన్ ఏంటో బాగా వివరంగా చెప్పు" అని గగన్ అడగటంతో చెర్రీ ఆ ప్లాన్ మొత్తాన్ని చెప్పి ఉంటాడు. సూపర్ రా చెర్రీ! ఈ ప్లాన్ ఖచ్చితంగా వర్కౌట్ అవుతుందనిపిస్తోందని గగన్ చెప్తుంటే, అప్పుడు కత్తితో పొడుచుకోవటం అంతా ఎలా చేశాడో మొత్తం మళ్ళీ మనకి చూపిస్తూ ఉంటారు. అలా అపూర్వ చెర్రీ కాలర్ పట్టుకొని నిలదీస్తున్నప్పుడు గగన్ అక్కడే కర్టెన్ చాటున దాక్కొని మొత్తం వీడియో తీస్తూ ఉంటాడు. చెర్రీ డూప్లికేట్ రక్తం ప్యాకెట్‌ని పొట్టలో పెట్టుకొని ఫ్రూట్స్ దగ్గరున్న కత్తితో తను పొడుచుకొని ఉంటాడు. అలా చచ్చిపోయినట్లు నటించి ఉంటే గగన్ అక్కడే ఉండి చాటుగా మొత్తం వీడియో తీసుకొని ఉంటాడు. తర్వాత అపూర్వ వాళ్ళు చాపలో ఉన్న చెర్రీ శవాన్ని కారు దగ్గరే పెట్టేసి ముగ్గురు గొయ్యి తవ్వుతూ ఉంటారు. అప్పుడే గగన్ ఒక బొమ్మను తీసుకొచ్చి చాపలో ఉన్న చెర్రీని "రే చరణ్ లేరా, నువ్వు ఓకే కదా" అని పిలుస్తూ ఉంటాడు. "ఓకే అన్నయ్య" అని ఇద్దరు చాపలో బొమ్మను పెట్టేసి చుట్టేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటారు. అలా పాతిపెట్టుతున్నప్పుడు మళ్ళీ గగన్, చెర్రీ ఇద్దరూ కలిపి వీడియోని తీసుకొని ఆ వీడియోని అపూర్వకి చూపించి ఉంటారు. ఇది జరిగింది అని చెర్రీ మొత్తం భూమి, శారదకి చెప్తారు. అలా అన్నయ్య నేను కలిపి భూమిని సేవ్ చేశాము అని చెర్రీ చెప్తుంటే, "రేయ్ రిస్క్ తీసుకుంది నువ్వు, ప్లాన్ చెప్పింది నువ్వు, క్రెడిట్ అంతా నీకు తీసుకోకుండా మధ్యలో నా పేరు ఎందుకు చెప్తున్నావు" అని గగన్ అంటే, "అమ్మో అన్నయ్య ఆ చాపలో నన్ను చుట్టేసినప్పుడు నువ్వు వచ్చి తీసి ఉండకపోతే ఈ పాటికి నేను పైకి పొయ్యి ఉండేవాడినన్నయ్య" అని చెర్రీ నవ్వుతూ చెప్తూ ఉంటాడు. ఇక గగన్ చాలా ప్రేమగా చెర్రీ వైపు చూస్తూ, "రేయ్ నీ ప్రాణాన్ని పణంగా పెట్టి భూమిని కాపాడి బయటికి తీసుకొచ్చావు. ఈ అన్నయ్య అంటే నీకు అంత ప్రాణమా" అని గగన్ అంటుంటే, "అవునురా నాది కూడా అదే ప్రశ్న" అని శారద అంటే, "అవును చెర్రీ నాది కూడా అదే మాట" అని భూమి అంటుంది. "అదేంటి మీరు ముగ్గురు ఇంత ఎమోషనల్ అయిపోతున్నారు? పెద్దమ్మ వదిన కష్టాల్లో ఉంది. వదిన ఎక్కడుందో తెలియక అన్నయ్య కష్టాలు పడుతున్నారు. నేను ఒక సమితినయ్యి వదిన ఆచూకీ తెలుసుకోవాలనుకున్నాను. నేను ఒక ఇంటివానిగా ఇవన్నీ చేస్తున్నాను. మీరిలా అడుగుతుంటే నేను ఈ ఇంటివాడిని కాదనిపిస్తోందని" చెర్రీ బాధపడుతూ ఉంటాడు. "లేదురా నువ్వు నా తోడబుట్టిన తమ్ముని కంటే ఎక్కువ" అని గగన్ ఒక్కసారిగా హగ్ చేసుకోవటంతో, "థ్యాంక్ యూ అన్నయ్య" అని చెర్రీ చెప్తూ ఉంటే శారద, భూమి ఆనంద బాష్పాల్ని కారుస్తూ ఉంటారు. "నాకు చాలా ఆనందంగా ఉందన్నయ్య. నువ్వు ఇలా మాట్లాడుతున్నావు చూడు. అయినా నీ మనసు తెలిసిన వాళ్ళు ప్రాణం అడ్డు వేసైనా సరే నిన్ను కాపాడుకోవాలనుకుంటారన్నయ్య. నువ్వు నిజంగా రాముడివన్నయ్య. కానీ నేను లక్ష్మణ్‌ని కాలేకపోయాను. ఎందుకంటే నేను శూర్పణఖని పెళ్లి చేసుకున్నాను కదా" అని చెర్రీ అనడంతో అందరూ నవ్వుతూ ఉంటారు. "అన్నయ్య నిజంగా నన్ను పైకి పంపించేశామని రాక్షస నవ్వుకుంటున్న నా అత్త భార్యతో ఒక చుక్కలు చూపించే సినిమా చూపించాలి. వెళ్తానన్నయ్య పెద్దమ్మ వస్తాను. భూమి అన్నయ్యని జాగ్రత్తగా చూసుకో" అంటూ చెర్రీ వెళ్ళిపోతాడు. "అయ్యో భూమి మనం మాటల్లో పడి గగన్‌ని హాస్పిటల్‌కి తీసుకువెళ్ళటమే మర్చిపోయాం. రెడీ అవ్వు తీసుకువెళ్దాం" అని శారద అంటుంది. "అమ్మా ఆగమ్మా, ఎలాగూ భూమి ఉంది కదా నన్ను చూసుకుంటుంది. అయినా నాకు ఇవన్నీ అలవాటే కదమ్మా. హే భూమి నువ్వు నన్ను ఆ మాత్రం చూసుకోలేవా" అని గగన్ నవ్వుతూ అడుగుతూ ఉంటే, "హా చూసుకుంటాను బావా" అని భూమి సిగ్గుపడుతూ ఉంటుంది. "రా బావా" అని భూమి అనగానే గగన్ ఆమెన భూమి భుజంపై చెయ్యి వేసి బరువంతా వేసేస్తూ ఉంటాడు. "హా" అని భూమి అంటే, "చూసుకుంటానని చెప్పావు కదా చూసుకో మరి" అని గగన్ అలా భూమి సపోర్టుతో నడుస్తూ వెళ్తూ ఉంటే శారద చాలా సంతోషపడుతూ ఉంటుంది. భూమి గగన్‌కి ఫస్ట్ ఎయిడ్ చేస్తూ ఉంటే ఇద్దరూ కళ్ళలో కళ్ళు పెట్టి చూసుకుంటూ ఉంటారు. "బావ నేను బాగా చూసుకుంటానని అత్తయ్యకి చెప్తున్నావు. నీ తమ్ముడేమో నా కోసం నువ్వు పరితపించిపోతున్నావని చెప్తున్నాడు. ఏంటి బావ ఇదంతా ఇంత ప్రేమనా" అని భూమి అంటుంటే, "గాయాలు బాగా నొప్పిగా ఉన్నాయి. ముందు వాటి సంగతి చూడవా" అని గగన్ అంటాడు.